లొంగ తీసుకోవాలని, లోబర్చుకోవాలని నేను ఎవ్వరికీ ఏ మాటలు చెప్పనత్తయ్యా. నేను చేసేదే చెప్తాను, చెప్పేదే చేస్తాను. ఈరోజు ఖచ్చితంగా రాహుల్ బాబుని విడిపించుకొనొస్తాను. అదే మాట మీదుండభి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రాహుల్ని తీసుకురాకపోయినా ఇదే నీకు ఇంట్లో ఆఖరి రోజు. వేద, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మీరు కాసేపు మాట్లాడకుండా ఉండండి. నువ్వొస్తే తిరిగి రాహుల్తోనే రావాలి. రాహుల్తో కాకుండా నువ్వు మళ్ళీ ఒంటరిగా వచ్చావో ఆ తర్వాత నేను ఈ ఇంట్లో ఉండడం జరగదు. ఆ క్షణమే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. ఇక జీవితంలో ఎవరికీ కనిపించను. వేద, ఇప్పుడు ఏంటా మాటలు? నన్ను మాట్లాడనివ్వండి. అభి, చెప్పేది అర్థమవుతోంది కదా? అత్తయ్య, మీరు కంగారు పడకండి. ఆ పెద్దాయనని పెద్దావిడ్ని తీసుకెళ్లి కేసు వెనక్కి తీసుకుంటే కనిష్క కూడా రాహుల్ బాబు మీద ఉన్న కేసుని వెనక్కి తీసుకుంటానని చెప్పింది. వాళ్ళని తీసుకుని నేను పోలీస్ స్టేషన్కే వెళ్తున్నాను. వాళ్ళు కేసు వెనక్కి తీసుకుంటే కనిష్క కూడా రాహుల్ బాబు మీదున్న కేసుని వెనక్కి తీసుకుంటాను అంటోంది. దాంతో ఇక మనకి ఎలాంటి సమస్య ఉండదు. వెంటనే రాహుల్ బాబుని తీసుకుని నేను ఇంటికొచ్చేస్తానత్తయ్య. చూడు, నాకు కాకమ్మ కథలు చెప్పడం లేదు కదా? లేదత్తయ్య, నేను నిజమే చెప్తున్నాను. ఈరోజు నేను ఖచ్చితంగా రాహుల్ బాబుని తీసుకొస్తాను. నీ మీద నాకు నమ్మకం లేదభి. ఇలాంటి కథలెన్నో చెప్పావు, ఇలాంటి వేషాలు ఎన్నో వేశావు. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం నీ ఆనవాయితీయే కదా? నిజం చెప్పారు అత్తయ్య గారు. పులితోలు కప్పుకొని గాండ్రించినంత మాత్రాన నక్క పులవుతుందా అన్నట్టు అభి మనల్ని చాలా రకాలుగా మోసం చేసింది. ఆఖరికి బయట పడిపోలేదు. చూడభి, ఒకప్పుడంటే నీ మోసాలు నమ్మేశాం మేము. ఇప్పుడు నీ గురించి పూర్తిగా తెలిసిపోయాక కూడా నిన్ను అలాగే నమ్ముతామని అస్సలనుకోకు. ఇక నువ్వు మోసగించడానికి కాని, నిన్ను నమ్మడానికి కాని ఇక ఒక్క అవకాశం కూడా ఇవ్వదలుచుకోలేదు. ఇదే నీ ఆఖరి అవకాశం. నువ్వు రాహుల్తో పాటు ఈ వాకిట్లో అడుగు పెడితేనే నువ్వు ఈ ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇటు నుండి ఇటే నిన్ను గేట్ దాటించి బయటికి పంపించాల్సి ఉంటుంది. జాగ్రత్త. వేద, అసలు ఏంటిదంతా? ఒకప్పుడు నువ్వు అందరికీ మంచి చెప్పేదానివి, ఇప్పుడు నా చేత చెప్పించుకుంటున్నావు. అరే, కోడలు పదే పదే చెప్తుంది కదా ఎలాగైనా రాహుల్ని తీసుకొస్తానని. అయినా కూడా ఎందుకు తన్నంత అవమానిస్తావు? ఎందుకు తనని ఇంతగా బాధ పెడుతున్నావు? నువ్వు రోజు రోజుకి అభి విషయంలో ఇంతగా దిగజారిపోతావు నేను అస్సలు ఊహించలేదు. దయచేసి నీ పెద్దరికాన్ని కాపాడుకో. నా చేత పదే పదే పాఠాలు చెప్పించుకోకు. అమ్మా అభి, పదమ్మ వెళ్దాం.